తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అమ్మవారికి చేసేటువంటి తోర పూజ. దీంట్లో ఒక్క చుక్క నూనె చుక్క వేస్తే దీనికి రంగు చక్కగా పడుతుందన్నమాట. ఏదైనా ఒక పచ్చటి వస్తువు ఒంటి మీద ఉంటే మంచిదన్నమాట. తోర పూజ చేసేటప్పుడు 9 ముడులకి పూజ చేస్తాం మనం. ఈ గ్రంథిని పూజ చేయాలి. గ్రంథి పూజ, తోర పూజ లేదా గ్రంథి పూజ ఇలా రాస్తారు. ఒక్కొక్క ముడి, గ్రంథి అంటే ముడి, ఒక్కో ముడి మీద మనము. నమస్కారం. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకంగా సాధారణ లక్ష్మీ పూజ కంటే భిన్నంగా చేసేది అమ్మవారికి చేసేటువంటి తోర పూజ. అయితే అమ్మవారికి ఏం చెయ్యం, మనం తోరానికే పూజ చేసుకుంటాం. ఈ తోరం కట్టుకోవటము, ఆ తర్వాతే మనం కథ వినటము చేస్తాం. వరలక్ష్మి వ్రతానికి సంవత్సరానికి ఒక్కసారి మనం ఇది ప్రత్యేకంగా చేస్తాం. అయితే ఈ తోరాలు ఎలా చేయాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి మన ఇంట్లో అలవాటు ఉంటే చేసేసుకుంటాం. మీకు పెద్దవాళ్ళ సహాయం లేరు, మన ఇంట్లో అలవాటు లేదు, మనకు తెలియదు. సో ఈజీగా నేర్చుకుందాం. చూడండి, పువ్వులు కట్టే దారం కనపడుతుంది కదా, పొట్లాల దారం అంటారు. ఇదైనా తీసుకోవచ్చు, లేదా మామూలు రీల్ దారం ఉంటుంది. మనం ఏమైనా కుట్టుకోవటానికి తెల్ల దారాలు తెచ్చి పెట్టుకుంటాం. ఇంట్లో ఉంచుకోండి. సూది దారం లేని ఇల్లు అసలు సంసారం పనికిరాదని చెప్తారు. ఓ సూది, ఓ దారం ఖచ్చితంగా ఉండాలి. తెల్లదారం ఉన్న పనికొస్తుంది, లేదా ఇట్లా పొట్లాల దారమైనా. ఇప్పుడు మన మూర కంటే ఎక్కువ తీసుకోవాలి. మూర అంటే పువ్వులు కొలుస్తాం చూడండి, ఇట్లా ఇది. దీనికి ఇంకొంచెం ఎక్కువ అంత కావాలన్నమాట మనకి. ఇది లావుపాటి దారం కాబట్టి మనం 3 దారాలు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సన్న రీల్ దారంతో చేసేటట్టయితే 9 పోగులు తీసుకోవాలి. 9 లేదా 3, 1 2 3 తీసుకున్నామా. దీనికి చక్కగా పసుపులో కాసిన నీళ్ళు పోసి కలిపి ఈ పసుపుని ఈ దారానికి పట్టిద్దాం. దీంట్లో ఒక్క చుక్క నూనె చుక్క వేస్తే దీనికి రంగు చక్కగా పడుతుందన్నమాట. మనం గుమ్మానికి రాయాలి, కాళ్ళకి రాసుకోవాలి కదా పసుపు. సరిపడా కలుపుకోండి. పసుపు ఎక్కువ కలిపితే అది వేస్ట్ అయిపోతుంది, బయటపడేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఒక 2 స్పూన్స్ వాకిలి గుమ్మానికి, మన పాదాలకి, తర్వాత ఈ తోరానికి. దేవుడికి పీట పెట్టుకుంటాం అమ్మవారికి, ఆ పీటకు రాసుకోవడానికి అని లెక్క పెట్టి కావలసినంత కలుపుకోండి. ఓ సంవత్సరం వేస్ట్ అయితే మనకు తెలుస్తుంది, కానీ వేస్ట్ కాకుండా పనిచేస్తే బాగుంటుంది. పసుపు ఉంది కదా, ఇది మొత్తం పట్టించేసాం. చిన్న చిన్న పువ్వులు, కనకాంబరాలు కానీ గరుడ వర్ధనాలు కానీ ఉంటే బాగుంటుంది. మధ్య అక్కడక్కడ ఒక పువ్వు వేసి కట్టుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో పువ్వులు ఏముంది, మనకి చామంతి పూలు దొరుకుతాయి కదా. ఇలా సెంటర్కి తీసుకుని ఒక్క పువ్వుని సెంటర్లో ముడేయండి. దీనికి ఈజీ మెథడ్ ఏంటి, మనం ఇట్లా ముడి ప్లాన్ చేసి పువ్వుకి దాన్ని తగిలిస్తే లాగేమంటే బిగిసిపోతుంది. ఇది నెంబర్ 1. దీనికి అటు ఇటు ఒక 4 ముళ్ళు వేస్తే సరిపోతుంది. మన దగ్గర పువ్వు ఏదైనా ఉంటే పువ్వు పెట్టి కట్టచ్చు. అలా లేనప్పుడు ఒట్టిగా ముడి వేసుకోండి. 9 ముళ్ళు మొత్తం పడాలి. మామూలుగా మనకి నవసూత్రం అని చెప్తారు, అంటే 9 పోగులు అని లెక్క. ఇప్పుడు పోగులు మనం ఇంతలావు, దాన్ని 9 పోగులు వేస్తే అదే ఇంతలావు అయిపోతుంది కదా. అందుకని అలా కాకుండా ఇలా 3 పోగులు కూడా వేసుకోవచ్చు. సన్నదారం అయితే మనం 9 పోగులు వేయచ్చు అన్నమాట. ఓకే, 1 సైడ్ అయిపోయిందా. ఇప్పుడు రెండో వైపు వేద్దాం. పువ్వు ఉంటే ఈ మధ్యలోకి పువ్వు పెట్టడం. ఇదిగో చూడండి, ఈ పువ్వు ఉందా, ఈ మధ్యలో పువ్వు పెట్టి లాగేస్తే ఇట్లా బిగిసిపోతుంది. మనం 2 పువ్వులు కట్టాం, ఊరికే మీకు చూపించడానికి పెట్టాను కదా. ఇది చేస్తామా. ఒకవేళ కనుక పువ్వులు కాదు, మనం తమలపాకుతో కట్టాలనుకుందాం. ముందే చెప్పుకున్నాం కదా, మన మూర కంటే పెద్దది తీసుకోవాలి. ఇది మూర, ఇంతకంటే ఇదిగో ఇంత పెద్దది సరిపోతుంది. 1 2 3 3 పోగులు. మళ్ళీ కొంచెం చక్కగా పసుపు తీసుకుని ధారాళంగా ఈ దారంలో తెలుపు కనపడకుండా రాసేసేయాలి పసుపు. మామిడాకు వేసి కట్టుకోవచ్చు, మన ఇష్టం. మనకి అవకాశం ఉండాలి. ఏదైనా ఒక పచ్చటి వస్తువు ఒంటి మీద ఉంటే మంచిదన్నమాట. ఇదిగో మామిడాకు ఉంటే ఇట్లా మడత పెట్టండి. మడత పెట్టి మళ్ళీ దీన్ని సెంటర్ పాయింట్ తీసుకోవటము, మధ్యలోకి ముడేయటము, ఈ మధ్యలో దీన్ని పెట్టేసి లాగేస్తే ముడిపడిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇది చేతి మీదకి వస్తే ఎంత బాగుంటుంది. ఇట్లా. ఇది కాకపోతే తమలపాకు అనుకోండి, పెద్ద పెద్ద ఆకులు కాకుండా బుజ్జి ఆకు తీసుకుని దాన్ని కూడా ఇట్లా 3 మడతలు పెట్టడం,
ఇలా మడత పెట్టి కట్టేయటం అంతే. దీన్ని కూడా ముడేద్దాము. 9 ముళ్ళు వేసుకోవాలి. జ్ఞాపకం పెట్టుకోండి, మనం తోర పూజ చేసేటప్పుడు 9 ముడులకి పూజ చేస్తాం మనం. పువ్వులతో కడితే ఇట్లా, మనం మామిడాకుతో కట్టుకుంటే ఇట్లా. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఏం చేయాలి, ఈ 9 ముళ్ళని ధారాళంగా ఇట్లా కనపడేలాగా పెట్టుకోండి. మామూలుగా మనం ఎట్లా లెక్క పెట్టుకుంటామంటే మన కోసం ఒకటి, అమ్మవారి కోసం రెండోది, మూడోది ఎవరైనా ముత్తైదువుకి ఇవ్వడానికి. ఒకవేళ మీ ఇంట్లో 2 అలవాటు ఉంటే 2 వేసుకోండి. పూజ చేసేటప్పుడు ఇట్లా దగ్గరగా పెట్టుకుని మనం ఏం చేయొచ్చు, కుంకుమ కానీ అక్షతలు కానీ లేదా చిన్న పువ్వులు, మన దగ్గర మల్లెలు కానీ జాజులు కానీ ఉంటే వాటితోటి ఈ గ్రంథిని పూజ చేయాలి. గ్రంథి పూజ, తోర పూజ లేదా గ్రంథి పూజ ఇలా రాస్తారు. ఒక్కొక్క ముడి, గ్రంథి అంటే ముడి, ఒక్కో ముడి మీద మనము కుంకుమ అక్షతలు ఏమైనా వేసి దీన్ని పూజ చేసుకుంటాం. నేను ఆ మంత్రం చెప్తాను, కావాలంటే విని చేసేసుకోండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. తోరం కట్టుకునేందుకు కూడా ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఈ తోరాన్ని తీసుకుని మనం పూజ అయిపోయిన తర్వాత చేతికి, కుడి చేతికి కట్టుకోవాలి. మనకు వల్ల అయితే కుడి చేతికి కట్టుకుందాం, లేదా ఇంట్లో భర్త కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కట్టించుకోవచ్చు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఈ శ్లోకం చెప్తూ ఈ తోరాన్ని చేతికి కట్టుకోవాలి. దీని తర్వాత కథ విన్నాక వాయన దానం చేసుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.